దేవునికి స్తోత్రం. నేటి యొక్క ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట వందనములు, శుభములు తెలియజేస్తుంటున్నాను. ఈ దిన వాక్యమును మనం చదువుకుందాం. దావీదు రచించినటువంటి మొదటి కీర్తన 5వ చరణం. న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. చదువున్నటువంటి ఈ వాక్యాంశంలో మనం గమనించినట్లయితే రెండు రకాలు కలిగినటువంటి మనుషులను మనం చూస్తుంటున్నాం. ఈ భూలోకంలో జీవిస్తున్నటువంటి మానవులలో ఈ చదువున్నటువంటి రెండు రకాలైనటువంటి స్వభావం కలిగినటువంటి మనుషులు ఉంటుంటున్నారండి. ఒకరేమో నీతిమంతులు, మరొకరేమో దుష్టులు. ఈ రెండు మార్గాలు కలిగినటువంటి మనుషులతో మన జీవితము ఈ రెండు రకాల మనుషులలో ఏ రకమైనటువంటి స్వభావం కలిగి ఉన్నామో మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ రెండు రకాలలో మొదటి రకమైనటువంటి దుష్టులు న్యాయ విమర్శలో నిలువరు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. అంటే ఈ రెండు రకాలైనటువంటి మనుషులు రెండు రకాలైనటువంటి స్థలాలలో వారి యొక్క స్వభావాలను బట్టి ఉంటారని గ్రంథకర్త యొక్క అభిప్రాయం. అయితే ఇక్కడ మొదట దుష్టులు న్యాయ విమర్శలో నిలువరు అని తెలియజేస్తుంటున్నారు. న్యాయ విమర్శ అంటే తీర్పు దినము, లెక్కలు అప్పజెప్పవలసిన దినము. ఈ భూలోకంలో జీవించినంత కాలము మనము ఎలాంటి స్వభావం జీవించాము, ఎలాంటి ప్రవర్తించాము, ఆ ప్రవర్తనను బట్టి ఈ రెండు స్థలాలలో నిలిచి ఉండే అవకాశం దొరుకుతుంది. ఇక్కడ దుష్టుడు న్యాయ విమర్శలో నిలువరు అంటున్నా, అంటే తీర్పులో నిలవలేరండి. అంతేకాకుండా దేవునికి ఎదుట ఈ జీవితాన్ని గురించి అప్పచెప్పే సమయం అది. ఏమేమి చేశామో ప్రతి విషయమును కూడా దేవుని దగ్గర అప్పచెప్పే సమయం. రెండవ గమనించినట్లయితే ఈ దుష్టుడు అంటే ఎవరంటే దేవుడు అంటే లెక్క చేయని వారండి. అన్యాయపు పనులు, పాపపు పనులు చేసేవారినే దుష్టులు అంటారు. కనుక వారి యొక్క పాపపు జీవితాన్ని బట్టి, వారి చుట్టూ ఉన్నటువంటి దేవుని లేని భయాన్ని బట్టి వారు తీర్పు దినములో నిలవలేరు. రెండవదిగా గమనిస్తే వాళ్ళు దోషులుగా తేలుతారు అని తెలియదు. అంటే పాపం చేసి తప్పుడు పనులు చేసిన వారిగా దేవుని దృష్టిలో తేల్చబడి వారు నిత్య నరకానికి వెళ్ళవలసి వస్తుంది. అందుకే రెండవ వాళ్ళు గమనించేది నీతిమంతుల సభలో పాపులు నిలువరు. నీతిమంతుల సభ అంటే ఎవరైతే దేవుని ప్రజలుగా, దేవుని సమూహముగా, దేవుని రాజ్యములో వారి యొక్క భయభక్తుల జీవితాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చి వారిని ఆ యొక్క దేవునితో పాటు ఉంచుకుంటారో ఆ సభలో ఈ దుష్టులు నిలవలేరు. ఎందుకంటే వారు మారు మనసు లేకుండా వారు పాపంలోనే జీవించారు కనుక వారికి ఆ యొక్క పరిశుద్ధమైన స్థలంలోనికి వీళ్ళు జీవించుటకు దేవుడు అవకాశం ఇవ్వడు. అక్కడ వారికి చోటు లేదు, వారు అక్కడ ఉండలేరు. కనుక పరిశుద్ధ గ్రంథం ఉదయకాలంలో తెలియజేస్తూ ఉంది, మీరు దుష్టులు ఆలోచించకుండా నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోట మీరు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువారు ధన్యుడు ఎవరంటే నీతిమంతుడు ఎవరంటే దేవుని యొక్క రాజ్యములో స్థానం సంపాదించుకున్నవాడండి. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటలు ఉంటున్నటువంటి దేవుని బిడ్డ, నా జీవితంలో మనము ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాం? న్యాయ విమర్శలో దుష్టులు నిలవరు, నీతిమంతుల సభలో పాపులు నిలవరండి. కనుక ఈరోజు మన సాక్ష్యము
ఏ వర్గంలో ఉంటున్నాం, ఏ మార్గంలో ఉంటున్నాం, ఎలాంటి స్థలంలో నిలబడబోతుంటున్నాం. అయితే దేవుడు ఇంకా మనం సజీవ లెక్కలో ఉంచాలంటే మనము ఇప్పుడైనా సరే మన పాపపు జీవితాన్ని, పాపపు స్వభావాన్ని దేవుని దగ్గర క్షమాపణ చెప్పుకొని పశ్చాత్తాపడి దుష్ట మార్గము విడిచిపెట్టి దేవుణ్ణి అంగీకరించి దేవునికి ఇష్టగా మారినట్లయితే దేవుడు తన కృపలో ఆయనతో కూడా మనల్ని ఆయన సన్నిధిలో ఉండుటకు నిలుచుటకు దేవుడు సహాయం చేస్తాడు. కనుక మనమందరం కూడా నీతిమంతుల్లాగా మార్చబడదాం, దుష్టుల స్వభావం విడిచిపెడదాం. ఆ రీతిగా మారినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక.